చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే స్వీట్స్లో రవ్వ లడ్డు కూడా ఒకటి. ఎంత ఈజీ అంటే రవ్వ వేపుకుని డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాం అనుకో ఇట్టే అయిపోతుంది. అంత సింపుల్గా అయిపోయిందని టేస్ట్ ఏం తక్కువ ఉంటుందండి. అద్దరిపోద్ది, కమ్మగా ఉంటాయి, తినకొద్ది తినాలనిపిస్తుంది. ఇది మేము ఎప్పుడు చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా చేసుకునే లడ్డు అనమాట. పొయ్యి మీద మూగుడు పెట్టుకుని ఒక 4 స్పూన్లు నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్లోని ఓన్లీ జీడిపప్పు, నల్ల కిస్మిస్ వేసుకున్నాం. ఇప్పుడున్న ట్రెండింగ్ని బట్టి రకరకాలుగా చేయొచ్చు వీటిని. పచ్చి కొబ్బరి ముక్కలతో, తురుముతోటి రకరకాల డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఇంకా అవన్నీ తర్వాత చేద్దాము. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కాపులో తీసేసుకున్నాం. ఒక 1/2 కేజీ బొంబాయి రవ్వ తీసుకున్నాము. ఇంకా 4 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, లేదా లడ్డు చుట్టుకునేటప్పుడు కూడా నెయ్యి కాచి వేసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. ఒక 1/2 కేజీకి ఒక 4 స్పూన్లు నెయ్యి చాలు. ఇలా క్రీమ్ కలర్లోకి మారిపోతుంది రవ్వ, అప్పుడు దా ఫ్రై చేసుకోవాలి. తిప్పుతూనే ఉండాలి, కొంచెం ఆడిందా టేస్ట్ మారిపోద్ది. కురుడి కొట్టాం కదా, ఫ్రెష్గా ఇంట్లో మిక్సీ వేసుకున్నాం అనుకో మంచి కమ్మగా టేస్ట్గా ఉంటుంది. రవ్వ చల్లారిపోయింది, ఒక పళ్ళెంలో తీసేసుకుని 1/2 కేజీ రవ్వ కదా, ఒక చిన్న కొబ్బరికాయ చాలు. ఇంకో ఇలా చక్కగా చిన్న పలుకు ఉండాలి, మరీ మెత్తగా పౌడర్ చేయకూడదు. కొబ్బరి పొడి కూడా రవ్వలో వేసేసుకుని కొబ్బరి పొడి, అలాగే డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, జీడిపప్పు, 1/2 కేజీ పంచదార అది కూడా పౌడర్ చేసుకున్నాము. అలాగే ఒక 7-8 యాలకులు చక్కగా పౌడర్ చేసుకున్నావు కూడా. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. క్రీమ్ మిల్క్ చక్కగా చిక్కటి పాలు. ఇది చేయడం రాని వాళ్ళు ఏంటంటే చిన్న చిన్నగా వేసుకోవాలి పాలు. ఒక ఉజ్జాయింపు తెలిసిపోద్ది అనమాట, ఇన్ని పాలు వేస్తే అవుతుంది అని. చూసారా, అందుకే ఇంకా వేయలేదు అక్కడ పాలు. అలా ఒకసారి చాలు, అంతా మిక్స్ చేసుకుని లడ్డూలు చుట్టేసుకోవడం. ఎంత సింపుల్గా అయిపోయింది చూసారా. మరి ఇది ఫ్రెష్గా ఉన్నప్పుడు కొంచెం కరకరలాడుతుంది, ఎందుకంటే పాలు చల్లారిపోయి ఉంటాయి కదా. ఒక 2 డేస్ నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, దీన్ని పెట్టామంటే గట్టిగా అయిపోతాయి. పాలు కలిపి చేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, 2 లేదా 3 రోజులు. ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే టేస్ట్ ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇది చేసిన వెంటనే కరకరలాడుతుంది, పాలు చల్లారబెట్టి వేస్తాం కాబట్టి. లేదా మేము అప్పటిదాకా ఆగలేము తినేయాలి అనుకున్నారనుకో, పాలు కొంచెం గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. అలా గోరువెచ్చని పాలు కలిపితే ఒక 2 గంటల్లోనో 3 గంటల్లోనో మెత్తగా తయారవుతాయి, అప్పుడు తినేయచ్చు. లేదు అలా కాకుండా మళ్ళాడి వరకు వెయిట్ చేయాలి, లేదంటే ఒక 10 అవర్స్ అయినా వదిలేయాలి వాటిని అలాగా. అది ఎందుకంటే సాఫ్ట్గా అయితేనే కమ్మగా ఉంటాయి. హాఫ్ కేజీకి ఒక 13 వచ్చినాయి, కొంచెం పెద్దగానే చుట్టాం వీటిని. రవ్వ లడ్డూలు చాలా బాగుంటాయి, ఈజీగా అయిపోతాయి. ఇంకా బోల్డ్ అని రెసిపీ చేద్దాము. ఇదైతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన కొంచెం పక్కకి గింటారనుకో, దానికి హైప్ అనే బటన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి, సపోర్ట్ అవుతుంది. ఇది చేసిన రోజున కాకుండా మళ్ళడనమాట. నేనైతే టేస్ట్ చేయడం చూపించలేకపోయాను, చాలా బాగున్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి.